హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి హ్యాండ్స్ కింద వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఫుల్గా అంచు కావాలనుకున్న వాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. లేదు మాకు చిన్నగా కావాలనుకున్న వాళ్ళు లోపల ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి పొడవు అనేది పెంచుకోండి అంచు భాగాల్ని. ఇప్పుడు రెండు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. మనకి క్లాత్ తక్కువైనా సరే జాయింట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి రెండు కూడా కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అనేది మన హ్యాండ్ లూజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అంచు ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకి సైడ్ జాయింట్స్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా నైనా పైకి ఎత్తి పెట్టినట్టు లేకుండా ఉండాలంటే మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా లోతు తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది పైనుంచి మెజర్మెంట్ తీసుకోండి. మన బార్డర్ వేయ అవసరం లేదు అనుకునే వాళ్ళు ప్లెయిన్ తీసుకోండి. మనకి చిన్నగా బార్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఒక హాఫ్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఎంత బార్డర్ కావాలనేది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది లోపల ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా మనకి చిన్న బార్డర్ కావాలనే వాళ్ళు చిన్నగా ఫోల్డ్ చేసుకోవచ్చు. లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి 1 ఇంచ్ అయితే లోపల ఫోల్డింగ్ కోసం మెజర్మెంట్ తీస్తున్నాను. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోండి. కరెక్ట్గా హ్యాండ్ పొడవు షోల్డర్ దగ్గరికి ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగు, అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగు, అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చు క్లాత్ లేదు, క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా షోల్డర్ దగ్గర స్ట్రైట్గా తీసుకోండి. ముందు మార్కింగ్ అనేది ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి మార్కింగ్కి డ్రా చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవచ్చు సైడ్. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని జాయింట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళంటే. ఇప్పుడు స్ట్రైట్గా తీసుకోండి సైడ్ ఎడ్జెస్ని. మనకి క్రాస్ అది ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒక 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. మనకి ఎంత క్లాత్ తక్కువైంది చూసుకొని ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది కాబట్టి రెండు మెయిన్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి.
కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చుకునే విధంగా చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఏ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు. లేదా ముందే పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా తీసుకోండి. క్రాస్గా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు 2 కూడా జాయింట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కాబట్టి క్లాత్ ఎక్కువ అవుతుంది. మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్క సైడ్ మనం జాయింట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మధ్యలో కట్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్లో షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. మన లోతు తీసుకోవడం వల్ల నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మనకి లోతు తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. మెయిన్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్న విధంగా హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే లోతు తీసుకోవాలి. మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఫోల్డింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మనకి లోతు తీయకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీ లోతు అనేది 2 లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి జాయింట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు ముందుగా పైనుంచి 2 లేయర్స్కి కూడా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. అలాగే కింద ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ లాంగ్ స్టిచ్ వేసుకొని చేతికుట్లు వేసుకోండి. లేదా చేతికుట్లు వేసుకున్న తర్వాత లాంగ్ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ పైన క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.